బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు నమోదైంది కదా. 8 తారీఖు రోజు కంప్లైంట్ ఫైల్ అయింది. 8 తారీఖు నుంచి ఈ రోజు వరకు, ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు ఆ బాలిక ఇచ్చిన కంప్లైంట్ ఏంది, కంప్లైంట్ ఇవ్వడానికి ముందు జరిగింది ఏంది, మొత్తం దాని మీద ఈ పోక్సో కేసు పెట్టిన వాళ్ళు ఉన్నారు చూసిరా, వాళ్ళ పేరెంట్స్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిరు. దాంట్లో చాలా డీటెయిల్గా జనాలకి కొన్ని ఇప్పుడు ఏంది అంటే కొంతమంది పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తారు చూసిరా, అది అట్లేదు ఇట్లయితుంది, ఇది ఇట్లెట్లయితుంది, మైనర్ ఎట్లయితుంది, మేజర్ ఎట్లయితుంది, ఈమె తల్లిదండ్రులు ఏంది, పెంపకం పాఠాలు చెప్పుడేంది, ఇవన్నీ చెప్తున్న వాళ్ళు ఉన్నారు చూసిరా కొందరు. వాళ్ళకి సూటిగా కొన్ని ఆన్సర్స్ చెప్పదలుచుకుందామే. కేసు ఫైల్ అవ్వడానికి ముందు జరిగింది ఏంది, బండి భగీరథ్ చేసిన అఘాయిత్యం ఏంది, దాని తర్వాత వాళ్ళ బిడ్డ పడ్డ మానసిక వేదన ఏంది, దాని తర్వాత కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితులు, కంప్లైంట్ తర్వాత వాళ్ళు ఎదుర్కొంటున్న బెదిరింపులు, వాళ్ళు ఎదుర్కొంటున్న మానసికంగా కుంగుబాటుతనం, ఇవన్నింటి మీద వాళ్ళ మదర్ ఒక డీటెయిల్గా మీడియాకి ఒక నోట్ రిలీజ్ చేసింది. ఇవాళటి వరకు కూడా వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడలేదు. కొంతమంది వాళ్ళ మదర్తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అనేక విషయాలు వాళ్ళకి చెప్పింది. కానీ పాపం ఆ బిడ్డ చుట్టూ జరుగుతున్న దాడి ఉంది చూసిరా, కంప్లైంట్ ఇస్తే నిజంగా ఇట్లాంటి విషయాలలో బయటకు వచ్చి, ఎందుకంటే బయటకు వచ్చి మాట్లాడడానికి ఏంటంటే వీళ్ళు తలబడుతుంది ఎవరితోని, ఒక రాజకీయ నాయకుడి కొడుకుతోని, సొసైటీలో విపరీతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్యామిలీతోని. కాబట్టి మామూలుగా ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి, వీళ్ళకి అన్యాయం జరిగినా సరే బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా భయపడతారు. ఆ పిల్ల బయటకు వచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చింది. కానీ ఆ ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయినే ఇవాళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఇవాళ అమ్మాయి మైనర్ కాదు మేజరు, ఆ మేజర్ అయితే ఏమన్నా లైసెన్స్ ఇచ్చిరా చేయమని, మైనర్ కాదు మేజర్. అసలు ఇప్పుడు తెలంగాణలో ఈ కేసు విషయంలో జరుగుతున్నంత చర్చ, జరుగుతున్న వింతలు ఎక్కడ జరుగుతలేవు కావచ్చు. అసలు ఓ దిక్కు బాధితురాలుకి అండగా నిలబడకపోయినా నష్టం లేదు, అండగా నిలబడకపోగా నిందితుడి గురించి మాట్లాడతారు, నిందితుడికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. కనీసం కేసు చూసినప్పుడు అర్థమైతలేదా, అమ్మాయికి అండగా నిలబడకుర్రి, ఆ అమ్మాయి వాయిస్ వినిపించకుర్రి. కానీ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయన అసలు ఏం తప్పు లేదు అన్న లెక్క ఎట్లా మాట్లాడతారు, ఎట్లా? కనీసం మనం మాట్లాడేటప్పుడు ఒక సోయాన్ని ఉండాలి కదా. ఆ తల్లి క్లారిటీగా చెప్తుంది, ఏం జరిగిందో చెప్తుంది, ఎంత దాడి జరుగుతుంది ఆ కుటుంబం మీద, ఎంత మానసికంగా కుంగిపోయి ఉంటారు ఆ కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తండ్రి బయటకు వచ్చి నా ఫ్యామిలీ కుంగిపోయింది, నా ఫ్యామిలీ డిప్రెషన్లకు పోయింది అని మాట్లాడుతున్నారు కదా. మరి ఆ ఫ్యామిలీది ఏంది, వాళ్ళు కుంగిపోతలేరా, వాళ్ళు డిప్రెషన్లకు పోతలేరా? ఇప్పుడు చిన్న చిన్న సెక్షన్లు పెట్టి ఎంత నీరు గార్చాలో అంత ప్రయత్నం చేస్తుంటే ఒకసారి ఆ తల్లి బాధ ఏంది, ఆ తల్లి చెప్పిన ఇష్యూస్ ఏంది మొత్తం నేను షార్ట్గా కొన్ని పాయింట్స్ని వేసిన అవి మీకు చూపిస్తా. దాంట్లో ఆ అమ్మ ఏం చెప్పాలనుకుంది, వాళ్ళ బిడ్డ బాధ ఏం చెప్పాలనుకుంది, ఏది సొసైటీకి తెలవాలనుకుంది అనేది మొత్తం క్లియర్గా ఒక మీడియాకి ఒక నోట్ రిలీజ్ చేసిరు. బయట కాదు, ఒక నోట్ రిలీజ్ చేసింది ఆమె. ఎందుకంటే ఆ బయట ఇస్తే ఫేస్ ఐడెంటిటీ బయటకు వస్తుంది, కానీ చాలా మీడియా ఛానళ్ళకి ఆ సోయి లేదు. ఆ పిల్ల ముఖం చూపిస్తున్నారు, అలా తల్లిదండ్రుల ముఖాలు చూపిస్తున్నారు, ముఖాల చూంచుడు కాదే వీళ్ళు సెల్ఫ్ జడ్జిమెంట్లు కూడా ఇస్తున్నారు. భరించలేని తీవ్ర వేదన అనుభవిస్తున్నప్పటికీ కూడా ఒక మైనర్ కుమార్తె, బాధితురాలైన మైనర్ కుమార్తె యొక్క నిస్సహాయ తల్లిగా ఈ ప్రకటన జారీ చేయాల్సి వస్తుంది. ఒక నిస్సహాయ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నా అని ఫస్ట్ పేరాలో చెప్పింది. ఎందుకంటే దీన్ని కూడా ప్రచారం అని ఇంకొకటని చాలా మంది ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతారు కాబట్టి చెప్పింది ఆమె ఫస్ట్ పదం. అది కోడిగుడ్డు మీద ఈకలు పీకకుర్రి, మేము బాధలోనే ఉన్నాము, నేనేదో ప్రచారం కోసమో ఇంకొక దానికోసమో దీన్ని చెప్తలేను, నా బిడ్డని, నా కుటుంబాన్ని, మమ్మల్ని బదనాం చేస్తున్నారు కాబట్టి మీకు తెలవాల్సింది, తెలంగాణ సొసైటీకి తెలవాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి దానికోసం ఈ లెటర్ రిలీజ్ చేస్తున్నా అని చెప్పింది ఆమె. ఆమె ఇంకేమంటది, నా బిడ్డకు కూడా రక్షణ, గౌరవం, భవిష్యత్తు పొందే అర్హత అందరిలాగే ఉన్నది కదా, ఎందుకు లేదు, అందరిలానే ఉంటుంది. ఆమె బిడ్డకు మాత్రం గౌరవం ఏమన్నా చేయొచ్చు, అవతలోడికి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి గౌరవం ఉంటుందట, కానీ ఈ అమ్మాయికి మాత్రం గౌరవం ఉండదట.
ఈ అమ్మాయిని మాత్రం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. మేము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినోళ్ళం, ఎట్లాంటి రాజకీయ అండదండలు లేవు. డే 1 నుంచి అందరికీ తెలిసిందే. రాజకీయ అండదండలు ఉంటే గనక వీళ్ళ కేసు ఇట్లా ఉండకపోతుండే, ఇంకొక మలుపు తిరుగుతుండే. నేను చెప్తున్నా కదా డెఫినెట్గా. ఎందుకంటే అవతలి వ్యక్తికి రాజకీయ అండదండలు ఉన్నాయి కాబట్టి 7 రోజులైనా అరెస్ట్ కాకుండా ఉన్నాడు. వీళ్ళకి రాజకీయ అండదండలు లేవు కాబట్టి వీళ్ళ బిడ్డ మీద బురద జల్లినా, వీళ్ళ మీద బురద జల్లినా, వీళ్ళదే తప్పు అన్నా, బజార్లు వేసినా వీళ్ళు ఏం చేయకుండా ఉన్నారు పాపం. ఎందుకు? రాజకీయంగా పలుకుబడి లేదు కాబట్టి అలకగా కదా ఇట్లాంటి వాళ్ళ మీద మాట్లాడు. ఇప్పుడు తప్పు చేసినోడేమో నేను తప్పు చేయలేదు, లేకపోతే పరారీలో ఉన్నాడు, వాళ్ళకేమో గౌరవం ఉంటుందట. వీళ్ళనేమో తీసుకొచ్చి కేసు పెట్టినందుకు బజార్లు వేస్తున్నారు. మా బిడ్డను కాపాడుకోమని, మా న్యాయ పోరాటాన్ని వినమని సమాజంలోని వ్యవస్థల్ని వేడుకోవాల్సిన దారుణమైన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించుకోలే. నిజంగా కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది, ఇట్లా వాళ్ళు బయటకు రావాల్సి వస్తుందని ఏ తల్లిదండ్రులు అనుకోరు. ఈ తల్లిదండ్రులు కూడా అనుకోలే, వాళ్ళు కూడా అనుకోలే ఇట్లాంటి పరిస్థితి వస్తుంది, సమాజం ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది, ఇంత బాధపడాల్సి వస్తుంది, ఇంత వేదనను అనుభవించాల్సి వస్తుంది అని ఏ తల్లిదండ్రి అనుకోరు. ఈ తల్లి కూడా అనుకోకపోయి ఉంటుంది, ఈ తండ్రి కూడా అనుకోకపోయి ఉంటాడు. వాళ్ళ కుటుంబంలోకి వచ్చి కుటుంబంలో ఒక వ్యక్తి లెక్క మెలిగి ఇవాళ వాళ్ళ బిడ్డను ఎంత హింసించుండు, ఇవాళ వాళ్ళ బిడ్డని ఎంత మానసికంగా వేదనకు గురి చేసిండు. ఒక్కొక్క పదం మీకు చదివి వినిపిస్తా. ప్రచారం కోసం చెయ్యలే, నిజాలతో, ఇందులో రాసిన అన్ని నిజాలతోని మా బాధను మీకు చెప్పడం కోసం ఇది చేస్తున్నాం. 2025వ సంవత్సరంలో బండి భగీరథ్ పరిచయం ఏర్పడిందని వాళ్ళ బిడ్డ వాళ్ళకి చెప్పిందట. మొదట్లో సాధారణ పరిచయంగా ప్రారంభమై తర్వాత భగీరథ్ పదే మాట్లాడడం, బలవంతంగా ఒప్పించడము, అనేక ప్రలోభాలకు గురి చేయడంతో ఆయన మీద మానసికంగా ఆధారపడడం జరిగిందట. మొత్తం మానసికంగా లొంగ తీసుకోబడ్డది. పూర్తిగా బండి భగీరథ్ నియంత్రణలకు వెళ్ళిపోయింది. మామూలుగా పరిచయం పెంచుకొని ఆమెను మొత్తం కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన నియంత్రణలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా ఆమె బయటకు పోయి చదువుకోవాల్సింది ఉండేనట, కానీ పోతే గనక ఎట్లా పోవద్దు, నువ్వు ఎట్లా పోతావు, అక్కడికి చదువుకోవడానికి పోతే దూరం అయిపోతావు కదా, నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పి ఆమెను అక్కడ కూడా ఓనియకుండా చేసిండట. ఆమె చదువును కూడా డిస్టర్బ్ చేసిండు. ఇష్టం లేకపోయినా అనేక సార్లు శారీరక సంబంధం కోసం బండి భగీరథ్ పదే ఒత్తిడి తీసుకొచ్చిర్రు అని చెప్తుంది. అప్పుడు ఆ బిడ్డ చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ కలిగి ఉంటుంది. కుమార్తె చెప్పిన సంఘటనలు విన్న తర్వాత మాటల్లో చెప్పలేని బాధ కలిగింది. ఇప్పుడు ఒక బిడ్డొచ్చి ఇట్లా జరిగింది అని తల్లిదండ్రులకు చెప్పుకునే పరిస్థితి వస్తే విన్న తల్లిదండ్రులకు ఎంత బాధ అవుతుంది, చెప్పే బిడ్డకి ఎంత బాధ అవుతుంది. ఆ బాధలు అవసరం లేదు మాకు, బురద జల్లుడే కావాలి మాకు. ఆ బాధలతో మాకేం పని. కొంతమంది మీడియా, కొన్ని న్యూస్ ఛానల్స్ బురద చల్లుతున్న వాళ్ళకి చెప్తున్నాం. 2025 31 రాత్రి 2026 తెల్లవారుజామున మొయినాబాద్లో ఆ ఫామ్ హౌస్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఆ ఫామ్ హౌస్ పేరు చాలా క్లారిటీగా చెప్పారు. అక్కడ జరిగిన దాడి గురించి చెప్పారు. ఆ రోజు ఆమెకి ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా మద్యం దాగించి ఏం చేసిర్రు అనేది ఆ సంఘటన గుర్తు చేసుకొని ఆమె ఇప్పటికీ కూడా ఆ కళ్ళల్లో ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పినప్పుడు ఆ రోజు జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పేటప్పుడు ఈ రోజుకి కూడా ఆ ఇన్సిడెంట్ ఏదన్నా వచ్చినప్పుడు ఆమె కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది అంటారు తల్లిదండ్రులు. ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత క్షమాపణలు చెప్పిండట పదే ఆయన చాటుతోని. ఆయన చాటు ఈ అమ్మాయితో చేసిన చాట్లల్లా అది ఉంది. మొబైల్ ఫోన్లు చేసి చాట్లు చేసి పదే క్షమాపణలు చెప్పిండు. ఆ రోజు ఏం జరగకపోతే మరి బండి భగీరథ్ ఎందుకు సారీలు చెప్పుకుంటా, క్షమాపణలు చెప్పుకుంటా ఇంకా పదే ఎందుకు ఫోన్లు చేసిండు, చాట్లు చేసిండు? ఇప్పుడు ఈ పిల్లదే తప్పన్న లెక్క మాట్లాడుతున్నారు కదా కొంతమంది. మరి ఎందుకైనా బతిలాడుకుంటా ఇంకొకటి చేసుకుంటా ఎందుకు చాట్లు చేసిండు, ఎందుకు క్షమించమని అడిగిండు? సమాధానం చెప్పాలి కదా దీనికి. ఊరికే మాకు ఓ ఛానల్ ఉంది, ముందు మైక్ ఉంది, ముందు కెమెరా ఉంది కాబట్టి మేము బురదజాలతో అనుకుంటే నడవదు కదా. ఆ సంజయ్ పంపిన చాటు చదువుతున్నప్పుడు కుమార్తె ఆవేదన ప్రతి లైన్లో కల్లారా కనిపించింది. అవి చదువుతూ ఉంటే ఆ తల్లి బాధ, ఆ బిడ్డ పడుతున్న బాధ, ఆ బిడ్డని ఎట్లా చెప్పి మాయ మాటలు చెప్పి ఎట్లా చేసిండు, మోసం చేసిండు అనేది కళ్ళకు గట్టినట్టు ఒక్కొక్క పదంలో కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు. దాని తర్వాత 2026 ఈ సంఘటన తర్వాత మొత్తం ఆమె మానసికంగా క్షీణించిపోయింది.
రోజు ఏడ్చుడు, ఆత్మవిశ్వాసం కోల్పోవుడు చూసి ఏ తల్లిదండ్రులకైనా బిడ్డలు మన కండ్ల ముందే, చెట్టంత ఎదిగిన బిడ్డలు మన కండ్ల ముందే వాళ్ళ కాన్ఫిడెన్స్ పోవుడు. అంతకుముందు ఎంత కాన్ఫిడెంట్గా ఉండే ఆ బిడ్డ, నేను బయట దేశం పోతా, చదువుకుంటా, నేను ఇదైతా అదైతా అని కలలు కన్న బిడ్డ కండ్ల ముందు ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటే ప్రతి దానికి ఆ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతూ ఉంటే ఆ పెంచిన తల్లిదండ్రులకి ఎంత నరకం ఉంటుంది. ఎన్ని ఆశలు పెట్టుకొని పెంచుతారు తల్లిదండ్రులు. దేనివల్ల అయింది ఆమె ఎలా ఆ ఏడవలసిన పరిస్థితి, ఆత్మవిశ్వాసం కోల్పోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది? భగీరథ్ వల్ల కాదా వచ్చింది. వాళ్ళెంత వాళ్ళ బిడ్డ పరిస్థితిని చూసి ఎంత దారుణంగా మానసిక నష్టం కలిగింది బిడ్డకి అనేది వాళ్ళు ఆలోచించుకున్నారట. ఆలోచించుకొని ఇంకా చట్టపరంగా ముందుకు పోదాము అని ప్రయత్నం చేస్తే ఒత్తిళ్ళు వచ్చినాయి, బెదిరింపులు వచ్చినాయి, కుటుంబం పైన బ్లాక్మెయిల్, దోపిడి వంటి అసత్య ఆరోపణలు చేసిర్రు. చేసిన తర్వాత ఏంది, ఇన్ని రోజులు రాక వచ్చింది చూసిరు, ఒక మధ్యవర్తి పోయి మాట్లాడిండు అని వీళ్ళు వాళ్ళ దగ్గరికి పోలే. బండి భగీరథ్ ప్రతినిధిగా చెప్పుకుంటూ 2026 22వ తేదీ సంగప్ప అనే వ్యక్తే వీళ్ళింటికి వచ్చి మాట్లాడిండట. తర్వాత బండి సంజయ్ ఇంటికి తీసుకొని పోయిండు. గంపడి ఆశతోని మీ ఇంటికి ఒక మామూలు ఏదో పెద్ద మనిషి తరీకా ఉన్నోళ్ళ ఇంటికి పోతేనే అరే పెద్ద మనిషి రాబాయ్ న్యాయం చేస్తాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, కొడుకుది తప్పైతే కొడుకుది అంటాడు, అవతల తప్పైతే అవతల తప్పు అంటాడు అనేది ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయినప్పుడే అనుకుంటారు. అట్లాంటిది మీరు ఒక దేశానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కనీసం ఒక రక్షణ, ఒక భరోసా ఇది కోరుకుంటారు కదా. ఇక నేను నా కొడుకుని హద్దులలో పెట్టుకుంటా, జరిగింది దీనికి ఏంది అనేది మార్గాలు ఇవి కదా మాట్లాడాలి. కానీ ఉల్టా ఆ బిడ్డ తల్లి డిప్రెషన్లకు పోతుంది, కన్నపేగు తల్లడిల్లుతుంది. మరి ఈ కన్నపేగు ఎంత తల్లడిల్లుకుంటూ వచ్చి ఉంటుంది మీ ఇంటికి? కన్నపేగుకు ఎంత బాధ ఉండొచ్చుంటుంది మీ ఇంటి గుమ్మంకి? మీ ఇంటి గడప దాటి వచ్చిన ఏ తల్లి కూడా అదే కన్నపేగు కదా. అదే నీ బిడ్డ మీద నీకెంతైతే మమకారం ఉందో వాళ్ళ బిడ్డ మీద కూడా వాళ్ళకి అంతే మమకారం ఉంటుంది కదా. వాళ్ళ బిడ్డ చెప్తున్న ఒక్కొక్క మాట విని ఆ తల్లి ఎంత కుంగిపోయి ఉంటుంది, ఆ తండ్రి ఎంత వేదన అనుభవించి ఉంటాడు. అది ఎక్స్పెక్ట్ చేసి బండి సంజయ్ ఇంటికి పోతే భయంతోని బయటకు వచ్చిర్రట. వీళ్ళు భరోసాతోని బయటికి రావాలి. నీ ఇంటి గడప తొక్కి నీ ఇంటికి వచ్చిన వాళ్ళు భయంతోని బయటకు వస్తారా? నీ దగ్గరికి భరోసా కోసం వస్తే భయంతోని బయటకు వచ్చిర్రు. గానే అర్థమవుతుంది మీరేం చేసిర్రు అని. మీ కొడుకు ఏం చేసిండు, మీరేం చేసిర్రు అనేది దాంట్లోనే అర్థమవుతుంది కదా. ఆమె రాసిన ప్రతి పదంలో అర్థమవుతుంది. భరోసా కోసం నీ ఇంటి గడప దొక్కితే భయంతోని నీ ఇంటి నుంచి బయటకు వస్తుందా? ఇదా మీరు చేసింది? ఆయన రాజకీయ ప్రాబల్యం, మద్దతుదారులు, అనుచరుల నుంచి కుటుంబానికి కష్టాలు తప్పవు అని బెదిరించిరట. ఆయన మాటలు, హెచ్చరికలు, బెదిరింపులు ఇంకా భయపెట్టినాయట. వీళ్ళు పాపం మంచి మాట కొద్ది పోయిర్రు, ఏం భరోసా దొరుకుతుందని వేయరు. కానీ ఆయన ఉల్టా చెప్పిన మాటలు వింటే ఎంత భయంతో ఇంకా చాలా పదాలు రాయనట్టుంది. కొన్ని మాట్లాడుతురు కదా బయట, మా కొడుకు ఒక్కరితోనేనా ఇట్లా మాట్లాడిర్రు. వాళ్ళు ఆ మాటలు విని ఎంత చచ్చిపోయి ఉంటుంది ఆ బిడ్డ. ఇవాళ మీరు మీ కొడుకు గురించి మాట్లాడుతున్న మాటలు విని మీ భార్య డిప్రెషన్లకు పోయింది అంటారు కదా. వీళ్ళు బయట నుంచి వింటున్న మాటలు ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను ఎదురుగా ఉంచుకొని మీరు మాట్లాడిన మాటలతోని ఆ తల్లి ఎంత డిప్రెషన్లకు పోయి ఉంటుంది, ఆ తెల్లి ఎంత బాధపడి ఉంటుంది. తర్వాత ఆ రోజు నుంచి భయంతో బతికి తర్వాత 8వ తేదీన ఈడికి పోలీస్ స్టేషన్కి పోయి పోక్సో చట్టం కింద ఫిర్యాదు నమోదు చేయాలని కోరిరట. మైనర్ బాలిక అయిన వాళ్ళ కూతురు కష్ట నష్టాలని చెప్తున్నప్పటికీ కూడా 5 గంటలు పైగా పోలీస్ స్టేషన్లో ఉంచిరు. లాస్ట్కి 0 FIR చేయమంటే అప్పటికి వాళ్ళ బిడ్డ మానసిక స్థితి అంత భాగ్యం లేదు. ఇదంతా జరిగింది ఏడా, ఇగో ఏప్రిల్ 23న జరిగితే వచ్చి స్థిమిత పడ్డ తర్వాత 8వ తారీఖు రోజు పోయిర్రు. పోతే 0 FIR చేయమంటే వాళ్ళ బిడ్డ పడ్డ బాధని ఆమెతోనే అసలు ఏం జరిగింది, ఏంటిది, ఎట్లయింది, ఇది మళ్ళీ ఆ రోజుది పదే గుర్తు చేసుకుంటూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరట పోలీస్ స్టేషన్లో. అది చేసుడు కాక మళ్ళీ కరీంనగర్లో మీ మీద కేసు అయింది అది ఇదని చెప్పిర్రు. ఎందుకు చెప్పిర్రు? భయపెట్టే ప్రయత్నం. మీరు ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇస్తే మీ మీద ఆల్రెడీ కరీంనగర్లో అయింది చూడుర్రి, మరి మీరు ఇది ఇస్తారా, మళ్ళీ ఆడ అయింది చూసుకోర్రి అని బెదిరించే ప్రయత్నం అన్నట్టు. ఇది మళ్ళీ ఒకసారి వాళ్ళు రక్షణ కల్పించాల్సింది పోయి ఆ బెదిరింపు ధోరణిలో అవన్నీ ఇంకా మమ్మల్ని
ఆందోళనకి గురి చేసినాయి అంటుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోయిర్రు కదా వీళ్ళు. పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు అక్కడ సీసీటీవీ ఫుటేజ్, ఆ ఎంట్రీ చేసింది ఎఫ్ఐఆర్ డాటా, స్టేషన్ రికార్డులు, ఫిర్యాదులు ఇవి మొత్తం భద్రపరచాలని కోరిరట. మరి అది ఏం జరిగింది ఏంది అనేది అది ఇంకొక నెక్స్ట్ సంగతి. ఇప్పుడు కోర్టులో కనుక అవి ఇయ్యిర్రి అని చెప్పిర్రు అనుకో, ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు చెప్తురు కదా ఇన్ని గంటలు ఉన్నాం పోలీస్ స్టేషన్లో పోయి. ఇప్పుడు మామూలుగా ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఎంతసేపు పడుతుంది? ఇప్పుడు వీళ్ళు లోపలికి పోయింది ఎప్పుడు, బయటకు వచ్చింది ఎప్పుడు, ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అర్థమైపోతుంది కదా. వాళ్ళు చెప్తారు పదే పదే ఎన్ని గంటలు కూర్చోబెట్టిర్రు అని. ఇప్పుడు ఒకవేళ కోర్టు కనుక అడిగితే మరి ఆ రికార్డులు ఉన్నాయి అంటారో లేవు అంటారో తెలియదు. అవి భద్రపరచుర్రి అని అడిగిరట వీళ్ళు పదే పదే. అయినా సరే ఇప్పుడు ఇక పోలీసులు ఏం చెప్తారు అనేది చూడాలి. ఒకవేళ కోర్టు అడిగితే కనుక వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు కదా ఇంతసేపు ఉన్నారు అని, ఏం చేసిర్రు ఏంది అని అడిగితే కనుక ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అనేది చూడాలి. ఇట్లా వీళ్ళ బిడ్డకి కలిగింది ఇంకొక ఏ బిడ్డకు జరగొద్దు, నా బిడ్డ పడ్డ లెక్క మానసిక క్షోభ ఇంకొక ఏ బిడ్డ పడొద్దు అని కోరుకుంటున్నారు వాళ్ళు. ఇలా వ్యక్తిగత సమస్య కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగత సమస్య కింద చూస్తున్నాం కదా మనం ఇప్పుడు. హనీ ట్రాప్ అని ఇంకొకటని ఏమంటారు వీళ్ళేమో పోక్సో కేసు పెడితే లేదు హనీ ట్రాప్ అంటారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా స్పష్టంగా బాధితురాలు చెప్పినప్పుడు కూడా బెయిలబుల్ సెక్షన్లే పెట్టిరట. తర్వాత ప్రజల ఆందోళన చూడురు, ఇక్కడ ప్రజల ఆందోళన తర్వాత వాళ్ళు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మళ్ళొకసారి వాంగ్మూలం తీసుకొని అప్పుడు స్టేట్మెంట్లు మార్చిర్రు. ఇప్పుడు దాని మీద కూడా అవుతుంది. స్టేట్మెంట్లు ఫస్ట్ ఎందుకు ఇచ్చిర్రు, దాని తర్వాత ఎందుకు మార్చిర్రు, ఇది కూడా జరుగుతుంది కదా. ఆయన బెయిల్ దాంట్లో అదే అవుతుంది. ఇప్పుడు వీళ్ళ బిడ్డనేమో మానసిక క్షోభ అనుభవిస్తుంది. ఎవరి మీద అయితే కంప్లైంట్ ఉన్నారో ఆ బండి భగీరథ ఏమో స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. ఇట్లుంది వ్యవస్థ. ఎట్లుంది అంటే ఆమెనేమో ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది. ఎవరి మీద అయితే కంప్లైంట్ ఉందో ఆయనేమో బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడా లేదా చూస్తున్నాం కదా. ఇప్పటిదాకా అరెస్ట్ చేయలే, ఏడున్నాడు ఆయన. స్వేచ్ఛగా తిరిగినట్టు కాకపోతే ఏమవుతారు దాన్ని? అది గాక ఇంకేం చేస్తుర్రు, వాళ్ళ కుటుంబం మీద సోషల్ మీడియాతోని వ్యక్తులతోని ఎట్లాంటి దాడి జరుగుతుందో చూస్తున్నాం. మొత్తం ఫోటోలు, వీడియోలు, చాట్లు ఎట్లా బయట పెడుతున్నారు ఏంది. పెంపకం గురించి చెప్తారు సోకాల్డ్ మనుషులు, పెంపకం గురించి ఇలా తల్లిదండ్రులకు చెప్తారు. మరి ఇదే సోకాల్డ్ మనుషులు ఆ పిల్లగాని తండ్రికి ఎందుకు చెప్పరు, పిల్లగాని తల్లికి ఎందుకు చెప్పరు? ఓన్లీ ఆడపిల్లల తల్లిదండ్రులకు మాత్రమే పెంపకాల టిప్స్ ఉంటాయా? మరి ఈ సోకాల్డ్ మనుషులు ఈమె బిడ్డకి పేరెంటింగ్ టిప్స్ చెప్తారు కదా కొంతమంది. మరి గట్లనే పిల్లగాడి తల్లిదండ్రులకు ఎందుకో చెప్తలేరు, ఎందుకు చెప్పరు? అలకగా దొరికిర్రా ఇల్లు, అలకగా దొరికిర్రులే వీళ్ళకి చెప్పటానికి. వాళ్ళ మైనర్ బిడ్డ ఫోటోలు గుర్తింపు బయటకు వస్తుంది. పోక్సో చట్టం కింద వాళ్ళ గుర్తింపు కాపాడడం, వాళ్ళ మైనర్ల గుర్తింపు గౌరవాన్ని కాపాడడం మినిమం ఫస్ట్ బాధ్యత, సమాజం యొక్క బాధ్యత. సమాజంకి కొంత సెన్సిబిలిటీ ఉండాలి. అసలు కేసు ఏంది, చూంచొచ్చా, మాట్లాడొచ్చా, ఏమీ లేవే ఇంట్లో. ఎట్లా అంటే విచ్చలవిడిగా ఏముంది, ఈజీగా దొరుకుతుంది. ఆ పిల్లకేం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనేమో రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది. మనం ఇట్లా విచ్చలవిడిగా వేస్తే, వాళ్ళు కేసు వేస్తే ఇట్లాంటి భయం ఉంటుండే, లేదు కదా. మామూలు అమ్మాయి కదా ఆమె, కాబట్టి ఆమె ఫోటోలు వీడియోలు బయటకు వస్తున్నాయి విచ్చలవిడిగా. ఇంకా వాళ్ళ బిడ్డ పుట్టిన తేదీకి సంబంధించి వివాదం చేస్తుర్రు, విచారణ ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తుర్రు. మా కూతురు మైనారిటీ తెలియజేసేలా పత్రాలు ఉన్నప్పటికీ కావాలనే ఈ ప్రయత్నం చేస్తుర్రు. వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పిర్రు ఆమె మైనర్ అని. మళ్ళీ ఇవాళ వాళ్ళ తల్లి ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఉంది. ఇవాళ చాలా స్పష్టంగా చెప్తుంది. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ మేము ప్రాపర్గా పోలీసులకు ఏం ఆధారాలు కావాలో ఇచ్చినాము, మా బిడ్డ మైనరే, మేజర్ కాదు అని చెప్తుంది. క్లారిటీగా చెప్తుంది. చట్టం ఏం చెప్తుంది, మైనరా మేజరా అనేది తెలవాలి అంటే 10th సర్టిఫికెట్ ఆధారంగా తీసుకోరి అని చెప్తుంది, లేకపోతే పాస్పోర్ట్ ఆధారంగా తీసుకోరి అని చెప్తుంది, ఆధార్ కార్డు ఆధారాలు. ఇగో ఈ 3 మాత్రమే మైనరా మేజరా అని నిర్ణయించడానికి కోర్టు తీసుకుంటుంది. కోర్టు వేటిని యాక్సెప్ట్ చేస్తుంది అంటే, మీరు ఏదో తీసుకొని వచ్చి దీన్ని ఇచ్చి మైనరా మేజరా అనేది చెప్తాము అంటే యాక్సెప్ట్ చేయదు. ఇగో వీటినే యాక్సెప్ట్ చేస్తుంది. 10th సర్టిఫికెట్ లేకపోతే పాస్పోర్టు, ఇగో ఇట్లాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటుంది. వాళ్ళు చాలా క్లారిటీగా ఆ బిడ్డ పుట్టిన తేదీకి సంబంధించిన ఆధారాలు ఇచ్చిర్రు. ఆ బిడ్డ తల్లిదండ్రులు చెప్తున్నారు నా బిడ్డ మైనర్ అని.
ఆ బిడ్డ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ బిడ్డ తల్లిదండ్రులకు కూడా తెలియంది, బయట మీడియా వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఓ దిక్కు కన్న తల్లిదండ్రులు చెప్తున్నారు నా బిడ్డ మైనర్ అని, కానీ మీడియా మాత్రం మేజర్ అంటది. వీళ్ళకే తెలుసు మరిగా, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదు వాళ్ళ బిడ్డ ఎప్పుడు పుట్టింది అని. ఇక మీడియా వాళ్ళే రాస్తారు, రోజుకో డేటు, రోజుకో ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క డేట్ వేసుకొని చెప్తుంది. తల్లిదండ్రులకి అంటే ఎక్కువ మీడియా వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు మొత్తం వాళ్ళ కూతురు మైనారిటీని చెప్పే పేపర్లు మొత్తం ఇచ్చిరట. మైనర్ అని చెప్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇప్పటికీ ఈ క్షణంకి ఇప్పుడు కోర్టులో ఏదైతే వీళ్ళ భగీరథ్ తరపున లాయర్ వాదిస్తున్నారో మైనర్ కాదు మేజర్ అని, కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు ఇప్పటికీ ఆమె మైనర్ అని చెప్తున్నారు. ఒక బాధితురాలైన బాలిక తండ్రిగా చేతులు జోడించి వేడుకుంటున్నా, ప్రతి ఒక్కరికి న్యాయం నిష్పాక్షిక దర్యాప్తు కలగాలి, అట్లనే మాకు కూడా కలగాలి అని కోరుకుంటున్నాం. చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని మాకు న్యాయం చేసి చెయ్యిర్రి అని చెప్తున్నారు. ఆ తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు, ఏం చెప్తున్నారు? చివరిగా బయటకు వచ్చి న్యాయం కోసం అడిగితే మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతుర్రు, నా బిడ్డని ఇబ్బంది పెడుతుర్రు, మా ఐడెంటిటీ బయటకు తీసుకొచ్చిర్రు. పోక్సో కేసులో ఐడెంటిటీ బయట పెట్టొద్దని ఉంది, అయినా సరే బయట పెట్టిరు. అసలు నా బిడ్డ మైనరే కాదంటుర్రు, కానీ మైనర్ అని చెప్తుంది ఆ తల్లి. ఇప్పటికీ మీకందరికి ఇచ్చుడు కాదు ఆధారాలు, వాళ్ళు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చిర్రు, కోర్టులకు ఇచ్చిర్రు ఆధారాలు, పోలీస్ స్టేషన్లో ఇచ్చిర్రు ఆధారాలు ఆమె మైనర్ అనేది. సో వాళ్ళు ఇవ్వాల్సిన దగ్గర ఆధారాలు ఇచ్చిర్రు, మీరు మేము మాట్లాడితే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుర్రు ఆమె మైనర్ అనేది. విపరీతంగా ఆ చేస్తున్న ప్రాపగండ, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్, ఇదంతా తట్టుకోలేక బయటకు వచ్చి ఇలా వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిర్రు. ఇప్పుడు కేసు 8 తారీఖు రోజు అయింది, ఇవాళ 14 తారీఖు, 6 రోజులు 7 రోజులు అయింది. అయినా వాళ్ళు బయటికి రావాలనుకోలే, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలనుకోలే, బయటకు వచ్చి దీన్ని రాజకీయం చెయ్యాలనుకుంటే కనుక కేసు ఫైల్ చేసిన తెల్లారే వాళ్ళు మాట్లాడేటోళ్ళు, స్టేట్మెంట్లు ఇచ్చేటోళ్ళు, కానీ ఎక్కడ దీన్ని ఏం చేయొద్దు అనుకున్నారు. అయినా సరే సపరేట్గా ఇంట్లో కూర్చున్న వాళ్ళని తీసుకొని వచ్చి బజార్లో పడేసింది మీరు, తీసుకొని వచ్చి రోడ్డు మీద పడేసింది మీరు. కాబట్టి ఇప్పుడు మీరు పదే పదే అబద్ధాలు చెప్తా ఉంటే నిజాలు జనాలకు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది కదా. కాబట్టి ఇలా తల్లిదండ్రులు బయటకు వచ్చి చెప్తున్నారు, ఇగో ఇవి నిజాలు, ఇవి జరిగినాయి, బయట జరుగుతుంది ప్రాపగండా, ఫేక్ ప్రాపగండాని, నా బిడ్డ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తున్నారు, ఇగో ఇది జరిగింది, ఆయన ఎప్పుడు పరిచయం అయిండు, ఏం చెప్పిండు, ఎట్లా చేసిండు, బండి సంజయ్ ఇంటికి పోయినప్పుడు ఏం మాట్లాడిండు, పోలీసులు ఏం చేసిర్రు, ఆ పిల్ల మైనరా మేజరా, మొత్తం ఆధారాలు ఇచ్చినాం. చట్టం అందరికీ సమానంగా ఉండాలి, చట్టం అందరికీ సమానంగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దయచేసి నా బిడ్డకి జరిగిన లెక్క ఇంకొక ఏ బిడ్డకి జరగొద్దని చేతులెత్తి వేడుకుంటున్నా అని చెప్తుంది ఆ తల్లి. కనీసం ఆ తల్లి వేదన విన్న తర్వాతనైనా ఇప్పుడు మాట్లాడుతున్నా, ఇష్టం వచ్చినట్లు ఆ పిల్ల మీద ఫేక్ ప్రాపగండ చేస్తున్న కొంతమంది అయినా కనీసం ఆ తల్లి చెప్పిన నిజాలను కూడా చెప్తారు అని, ఆ తల్లి చెప్పిన మాటల్ని కూడా జనాలకి చెప్తారు అని ఎక్స్పెక్ట్ చేద్దాం. కానీ అది అత్యాశ అవుతుంది మనకి, ఎందుకంటే 6 రోజుల నుంచి జరుగుతుంది చూస్తున్నాం కదా. చూసినప్పుడు వాళ్ళ తల్లి స్టేట్మెంట్ని పాపం యాజ్ ఇట్ ఈజ్గా జనాలకు చెప్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తే అది అత్యాశ అవుతుంది. ఇప్పుడు దీనికి ఈమె ఇది రాసిందా, అచ్చా ఈ పాయింట్ కింద ఈ పాయింట్ సరిగా లేదే, ఈ పాయింట్లో ఏదో తప్పు ఉందే, ఇగో ఇట్లా ఈకలు బీకుతారు చూడుర్రి, మీరు కోసేపు అయితే చూడుర్రి ఎట్లొస్తాయో ఏమొస్తాయో. చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా. ఇంకొకటి, ఈ టైంకి ఇప్పుడు వాళ్ళ మదర్ స్టేట్మెంట్ బయటకు వచ్చిన టైంకి ఇవాళ తీర్పు వస్తుంది. ఒకవేళ దీంట్లో బెయిల్ వస్తే కనుక మిగతా పోక్సో కేసులలో కూడా సేమ్ చట్టాన్ని, సేమ్ భగీరథ్కి ఎట్లయితే రిలీఫ్ ఇచ్చిరో అట్లనే మాకు ఇయ్యిర్రి అని మిగతా పోక్సో కేసులలో ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పోక్సో కేసులు పడ్డప్పుడు ఇగో దీన్ని కేస్ స్టడీగా తీసుకొని పోయి వాళ్ళు కూడా బెయిల్ అడుగుతారు. ఇప్పుడు పోక్సో తీసుకొచ్చింది దేనికి, ఎంత కఠినంగా ఉండాలని చట్టం తీసుకొని వచ్చిర్రు. ఇప్పుడు దీని విషయంలో భగీరథ్కి బెయిల్ వస్తే కనుక ఏం జరుగుతుంది అంటే దీన్నే మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో అవుతాయి. దీన్నే దేశంలో ఉన్న అందరూ కూడా ఇదే కేసుని కేస్ స్టడీగా చూంచుకొని వాళ్ళు కూడా బెయిల్ అడుగుతారు. అప్పుడు పోక్సో చట్టం ఎందుకు వచ్చింది, అది ప్రాపర్గానే నడుస్తుందా లేదా అనేది చట్టాలు తీసుకొచ్చిన వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఒకసారి. సో భగీరథ్ విషయంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఆ బాధితురాలు వాళ్ళ తల్లి పడ్డ బాధ ఏంది, జరిగిన అఘాయిత్యం ఏంది, దాని తర్వాత ఈ రోజు వరకు వాళ్ళు పడుతున్నటువంటి మానసిక క్షోభ ఏంది, ఈ కేసులో ఉన్నటువంటి నిజాలేంది, దీన్ని మొత్తంని కూడా ఆమె ఒక పత్రికా ప్రకటనతోని జనాల ముందు పెట్టే ప్రయత్నం చేసింది. ఆ తల్లి బాధను మీకు చెప్పేటువంటి ప్రయత్నం నేను చేసిన. వాళ్ళ మదర్ ఇచ్చినటువంటి, వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చినటువంటి స్టేట్మెంటు, దాంట్లో అన్ని విషయాలని చాలా క్లారిటీగా వాళ్ళ మదర్ చెప్పింది. ఈ రోజు వరకు బయట మాట్లాడుతున్న మాటలు, బయట తిరుగుతున్నటువంటి మాటలు అన్నీ కూడా
ఒకరు ఇట్లనట అట్లనట అని మాట్లాడుతున్న మాటలే. ఈ రోజు వరకు అఫీషియల్గా అధికారికంగా ఏ ఒక్క ప్రకటన ఆ బాలిక తరపున నుంచి కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ లేదు. ఇప్పుడు మొదటిసారి వాళ్ళ స్టేట్మెంట్ వచ్చింది. వాళ్ళకి జరిగిన అన్యాయం, వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళు పడ్డ మానసిక క్షోభ, వాళ్ళు పడ్డ భయం అంతా కూడా ఆ స్టేట్మెంట్లో రాసే ప్రయత్నం వాళ్ళ పేరెంట్స్ చేసిర్రు. దానికి సంబంధించింది వాళ్ళు రిలీజ్ చేసిన లెటర్ ఇది. చూద్దాం మరి దీని తర్వాత ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ కేసు ఏ మలుపులు తిరుగుతుంది, ఆయన అరెస్ట్ అవుతాడా లేకపోతే ఇవల్ల బెయిల్ వస్తుందా, మధ్యంతర ఉత్తర్వులు ఇస్తారా, ముందస్తు బెయిల్ ఇస్తారా, లేకపోతే ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే కనుక ఆయన పోయి సరెండర్ అవుతారా, లేకపోతే పోలీసులే పట్టుకొని వస్తారా, ఇంకా పరారీలో ఉన్నాడు అనే చెప్తారా, ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అనేది చూడాలి.